దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణనలో బీసీలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం నిధులు విడుదల చేసిన 40 ప్రశ్నల్లో ఓబీసీ ప్రస్తావన లేకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. కుల గణనలో బీసీలను చేర్చకపోతే 50% రిజర్వేషన్ల సీలింగ్ తొలగించేందుకు అవసరమైన ప్రామాణిక లెక్కలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కేంద్రం వెంటనే ప్రశ్నావళిని సవరించాలని డిమాండ్ చేశారు. బీసీ అని చెప్పుకునే మోదీ గత 12 ఏళ్లలో బీసీల కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు ఎన్నికలకు ముందు ప్రజలను లబ్ధి పొందడానికి, ప్రజల ద్వారా బలహీన వర్గాల ఓట్ల లబ్ధి పొందడానికి ఏప్రిల్ 1, 2025 నాడు ప్రకటించిన విధంగా దేశవ్యాప్తంగా బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎంత ఉన్నారు, దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటుగా అందరూ ఎందరు ఉన్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఉన్నటువంటి ఏదైతే సీలింగ్ ఉందో 50% క్యాబ్ ఉందో ఆ యొక్కటి తీయాలంటే సుప్రీంకోర్టు దగ్గర ప్రామాణికమైన లెక్కలను మనం పెట్టాల్సి వస్తుంది. మీరు లెక్కల్లో వివరాలు ఓబీసీకి సంబంధించినటువంటి అంశాలు అడగకపోతే, ఈ దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారని లెక్క తెలియకపోతే, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 50% దాటద్దనే క్యాబ్ ఉన్నప్పుడు దాన్ని తొలగించడానికి ఏ విధమైనటువంటి ప్రామాణికమైనటువంటి నివేదికల్ని న్యాయస్థానాల ముందు ఉంచుతారని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. మీకు చిత్తశుద్ధి లేదు, మీకు ఊరికైనా రాజకీయపరమైన లబ్ధి లేదా మతపరమైన అంశాల మీద ప్రేరేపించడం తప్ప ఎన్నడూ కూడా నిజంగా మీరు అటువంటి ఆలోచన చేసేటువంటి ఆలోచన ఉంటే ఓబీసీ కుటుంబాలకు సంబంధించి న్యాయం జరగడానికి సుప్రీంకోర్టు ద్వారా ఉన్నటువంటి ఒక కేసులో 50% క్యాబ్ ఎత్తేసి దేశవ్యాప్తంగా జనాభా ఎవరెంతో వారికంతా అన్నటువంటి రాహుల్ గాంధీ గారి నినాదం మేరకు ఒక ప్రామాణికమైనటువంటి తమాషా పద్ధతిలో లెక్కలు తెలవాల్సిన అవసరం ఉంది. మీరు ఎన్నికలకు ముందు ప్రజలను లబ్ధి పొందడానికి, ప్రజల ద్వారా బలహీన వర్గాల ఓట్ల లబ్ధి పొందడానికి ఏప్రిల్ 1, 2025 నాడు